अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला दही तरक्की ऑफिसर मिस्टर श्रीनिवास ने मराकज़ के मुंतज़मीन को मशवरा दिया कि वो किसानों को बग़ैर किसी परेशानी के अनाज ख़रीदें। इस मानसून सीज़न में अनाज की ख़रीदारी के लिए IKP के ज़ेर एहतमाम क़ायम किए जाने वाले 104 धान ख़रीदारी मराकज़ के मुंतज़मीन से बात करते हुए किया। आज कलेक्ट्रेट के ऑडिटोरियम में मुनाक़िदा एक तरबियती प्रोग्राम में कहा कि ख़रीदारी मराकज़ का मुनासिब इंतज़ाम किया जाना चाहिए और अनाज की ख़रीदारी में बेहतर मुअय्यारात पर अमल करना चाहिए और नाप तोल में किसी भी किस्म का झोल नहीं होना चाहिए। ज़िला कलेक्टर डॉक्टर एस हरीश IAS और एडिशनल कलेक्टर मिस्टर G रमेश ने ज़िले में खरीफ और यासंगी में अब तक IKP के ज़रिए कायम करदा ख़रीदारी मराकज़ की तारीफ़ की और दरख्वास्त की कि इस बार भी ख़रीदारी मराकज़ को बग़ैर किसी कमी के मुनासिब तरीक़े से बरकरार रखा जाए। इस प्रोग्राम में एडिशनल DRDO भीमैया, DSO मिस्टर श्रीनिवास, सिविल सप्लाई डिस्ट्रिक्ट मैनेजर मिस्टर गोपाल के अलावा मुख्तलिफ मंडलों के टैब ऑपरेटर और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश है। ఆల్మోస్ట్ ఒక 180-170 మిల్స్ అవుతాయి. కాకపోతే మనకున్న ఇబ్బంది ఏంటంటే గత ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించిన 2 సీజన్లకు సంబంధించిన ధాన్యం అనేది దాదాపు 400 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం ఇంకా ఉంది మన దగ్గర. ఆ మిల్స్లో ఉన్నప్పటికీ మనకు కొంత క్వాంటిటీ మిల్లో డంప్ చేస్తాము. బట్ పోయిన రబీ సీజన్లో చేసినట్టే కొన్ని మధ్యలో ఇంటర్మీడియట్ గోడౌన్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటూ ఆ ప్లేస్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంటే అంటే మిల్లర్కి ట్యాగ్ చేస్తాము. మన జేసీ గారు ఎవరైతే ఉన్న మనకి ప్రజెంట్ వారు కూడా అంతే మనకు వెంటనే ఉంటారు. ఎప్పుడు కూడా ఏ చిన్న సమస్య చెప్పినా వెంట సాల్వ్ చేసుకుంటూ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు సార్. అదేవిధంగా శ్రీనివాస్ గారు కానీ డిఎం కొత్త వచ్చిన డిఎం గారు మాకు అంటే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం సెంటర్స్ మనం ప్రపోజ్ చేసినాం. సో ఎందుకంటే ఎక్కువనే ఇంకా పెట్టాలి. ఎందుకంటే ప్రజలు రైతులు ఈసారి మంచి వర్షాలు ఉన్న కారణంగా ఎక్కువ ఎకరాల్లో పండించారు. అదే విధంగా పంట కూడా దిగుబడి బాగా వచ్చింది ఈసారి. సో పురుగు పట్టడం అట్లా నష్టం జరిగింది తక్కువ ఉంది. సో పంట ఎక్కువ వస్తుంది మనకు. సో పంట ఎక్కువ వస్తే మనం ఆ రేంజ్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనం గత రాబీలో ఏం చేసాం, అంతకుముందు ఖరీఫ్లో ఏం చేసామని చూసుకోకుండా ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా వస్తుంది. ఎక్కువ కొనుగోలు చేయాలి. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా గత టార్గెట్ కాదు, మనం అంతకు మించి మనం చేయాలి. పోయినసారి కానీ చాలా మించి చేయాలి. కొన్ని జాగ్రత్తలు నేను కూడా మళ్ళీ చెప్తాను. కాంట విషయాలు మాత్రము పర్ఫెక్ట్గా మాత్రమే దానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ అవుతాయండి. అంటే ఎంత స్ట్రిక్ట్గా చేయబోతున్నారండి. కొద్దిగా మనం ఈ ఏవైతే కొన్ని జిల్లాలో జరిగిన మిస్టేక్లను రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇంకా OPMS లో చాలా రిస్ట్రిక్షన్స్ వస్తాయండి. ఎవరైతే ఫార్మర్ దగ్గర పర్చేజ్ చేస్తామో అతన్ని ఏ రోజుకి ఆ రోజు ట్యాబ్ ఎంట్రీ చేయడం ఒకటి. ముఖ్యంగా ఇంకోటి లాస్ట్ టైం నర్సాపురం కోడిపల్లిలో కూడా ఇష్యూ వచ్చింది. ఎక్కడైతే ట్యాగ్ చేసిన మిల్స్ ఉన్నాయో దయచేసి వాటికి పంపించండి. మనం 157 మిల్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో 35 రా మిల్స్, 122 రా మిల్స్, 35 బాయిల్ మిల్స్ ఉన్నాయి. ఇంకా ఒక 10-15 మిల్స్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఆల్మోస్ట్ ఒక 180-170 మిల్స్ అవుతాయి. కాకపోతే మనకున్న ఇబ్బంది ఏంటంటే గత ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించిన 2 సీజన్లకు సంబంధించిన ధాన్యం అనేది దాదాపు 400 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం ఇంకా ఉంది మన దగ్గర. ఆ మిల్స్లో ఉన్నప్పటికీ మనకు కొంత క్వాంటిటీ మిల్లో డంప్ చేస్తాము. బట్ పోయిన రబీ సీజన్లో చేసినట్టే కొన్ని మధ్యలో ఇంటర్మీడియట్ గోడౌన్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటూ ఆ ప్లేస్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంటే అంటే మిల్లర్కి ట్యాగ్ చేస్తాము. మిడిల్ ఆఫ్ ది సీజన్లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. 100% సక్సెస్ అవుతుందని మీరు ఏదైతే ట్రక్
నింపుతారు, లారీలో బండ్లు నింపుతారు. రైస్ మిల్కి వెళ్ళే కంటే ముందే ఆ లారీకి సంబంధించిన ఫోటోతో పాటు ఆ లారీకి సంబంధించిన నంబర్ ఎంట్రీ చేస్తూ ఆ ఫోటోని అప్లోడ్ చేయాలండి. అంటే అప్లోడ్ చేయాలంటే మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. రైతు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి, ఎఫ్ఏక్యూ